హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్ లో జరిగిన భవన ప్రమాద నేపథ్యంలో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడ జొలిపించారు. నిన్న మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న 7 భవనం కుప్పకూలిన ఘటన తర్వాత దానివల్ల తీవ్రంగా దెబ్బతిని కూలే ప్రమాదాలున్న మరో 7 అనధికార భవనాన్ని హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది బాహుబలి హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేశారు. పక్కనున్న అపార్ట్మెంట్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. అంజయ్ నగర్లోని చిన్న స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరికొన్ని బహుళ అంతస్తుల హాస్టళ్లు, అనధికార కట్టడాలపై అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించారు. అదే బిల్డర్ లేదా ఇతర నిబంధనలు ఉల్లంఘించిన వారి నిర్మితాలపై ప్రత్యేక నిఘా ఉంచి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనకైతే మొన్న మధ్యాహ్నం 12:50 సమయంలో ఒక 50 గజాలు నిర్మించిన 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన విషయం మనకైతే తెలిసిందే. అయితే దానిపైన చర్యలు తీసుకుంటానని కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వచ్చి అక్కడంతా కూడా ఇన్స్పెక్షన్ చేయడం అయితే జరిగింది. అందులో ఇన్స్పెక్షన్ లోని భాగంగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఇటువంటి ఏవైతే 40 గజాలు, 80 గజాలు, 100 గజాలు ఇటు అక్రమ నిర్మాణాలు చేపడతారో అటువంటి బిల్డింగ్లు అన్నిటిపైన కూడా నేను తక్షణమే యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా ఆ రోజు అయితే ఆ మీడియా ముందు అయితే బహిరంగంగా మాట్లాడడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే కూలిపోయిన బిల్డింగ్ ఉందో దాని యొక్క శిథిలాలన్నింటినీ కూడా తొలగించే పనులు అయితే మొన్నటి నుంచే ప్రారంభించడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క పడిన వర్షాల వల్ల కూడా ఒక శిథిలాలను అయితే తీసివేయడం కూడా కాస్త ఇబ్బంది అవుతుందంటూ కూడా అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోతూ ఆ పక్కనే ఉన్న ఒక 7 అంతస్తుల హాస్టల్ పైన కూడా పడడం అయితే జరిగింది. దాని కారణంగా ఒక 4 అంతస్తుల 7 అంతస్తులు ఒక 4 అంతస్తులు అయితే అది కాస్త డ్యామేజ్ అవడంతో అది దాని యొక్క ప్రహరీ గోడ కూడా ఇటు ఒక సైడ్గా ఒరిగిపోవడంతో అది ఎప్పుడు కూలిపోతుందని ఆ ఉద్దేశం పైన ఇటు హైడ్రా అధికారులందరూ కూడా ఆ యొక్క బిల్డింగ్ అయితే అక్కడి నుంచి తీసివేస్తారంటూ కూడా నిర్ణయించుకోగా బాహుబలి యంత్రంతోనైతే నిన్న సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయం నుంచి కూడా ఆ యొక్క బిల్డింగ్ అయితే పూర్తిగా ధ్వంసం చేయడానికి అయితే కూడా ఇటు ఇబ్బందులు అయితే పడుతున్నారు. తర్వాత చూసినట్టయితే అందులో ఎవరైతే నివసిస్తున్నారో దాదాపు ఒక 20 కుటుంబాలను కూడా సురక్షితమైన ప్లేస్ కి కూడా తరలించడం అయితే జరిగింది. తర్వాత ఈ యొక్క వైట్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ లోని సి బ్లాక్ కూడా డ్యామేజ్ అవడంతో ఒక సి బ్లాక్ లో ఉన్న వారి ఎవరైతే నివసిస్తారో నివాసులందరినీ కూడా ఇతర ప్లేస్లకు కూడా వారిని అయితే తరలించడం కూడా జరిగింది. శివ, హైడ్రా అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొన్న కూలిపోయిన 7 అంతస్తుల భవన యజమాని అదుపులోకి తీసుకున్నారా? విద్య ఆల్రెడీ రంగనాథ్ గారు అయితే మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్పిన విధానం ప్రకారం ఎవరైతే ఇటు పర్మిషన్ లేకుండా ఇటు 7 అంతస్తులు 10 అంతస్తులు ఆ విధంగా కమర్షియల్ పర్పస్ లో కట్టుకుంటూ పోతారో వారందరిపైన కూడా తక్షణమే యాక్షన్ తీసుకొని వారి యొక్క నిర్మాణాలు కూడా కూల్చివేయడంతో పాటు వారిపైన కూడా ఇటు కొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తానంటూ కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ లో పలు చోట్ల చూసుకున్నట్టయితే చిన్న ఏరియాలోనే పెద్ద అంతస్తులు అయితే భవన నిర్మాణాలు అయితే చేపడతారు. ఎందుకంటే దీనికల్ల ముఖ్య కారణం వచ్చేసి ఇటు హైదరాబాద్ లో ముఖ్యంగా ఇటు కాలేజీలు, స్కూళ్ళు, తర్వాత ఇటు ఐటీ ఆఫీస్ కూడా ఎక్కువ ఉండడంతో ఇటు భారీగా ప్రజలైతే అందరూ కూడా హాస్టల్లో నివసించడానికి ఎక్కువగానో ఆసక్తి చూపిస్తారు. కాబట్టి వీరందరూ కూడా ఇటు చిన్న ప్లేసుల్లో ఆ భారీ అంతస్తులు నిర్మించడంతో వారికి రెంట్లు కూడా లక్షలాది రూపాయల రెంట్లు వస్తాయని ఒక దుర్బుద్ధితో అయితే వీళ్ళు ఈ విధంగా పర్మిషన్ లేకుండా నాసి రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారందరిపైన కూడా ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటానంటూ కూడా రంగనాథ్ గారు అయితే చెప్పారు. తర్వాత ముఖ్యంగా సాజిద్ పైకి వస్తే ఇటు సాజిద్ ఎవరైతే ఉన్నారో సాజిద్ పైన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద అయితే కేసును అయితే నమోదు చేశారు. కానీ ఇప్పటికైతే ఇంకా అరెస్ట్ అయినట్టుగా కూడా అయితే అధికారులు అయితే ఇంకా వెల్లడించలేదు. తర్వాత దీనికి సంబంధించి కాంట్రాక్టర్, బిల్డర్ తదుపరి ఇతరులను కూడా కంపల్సరీగా వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాము, వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ తర్వాత ఇతర అధికారులు కూడా తెలుపుతున్నారు. శివ, అక్రమ కట్టడాలను అయితే మరిన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు. మరి వాటిని కూల్చివేసే అవకాశం కూడా ఉందా? విద్య ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యొక్క కూలిపోయిన భవనం పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని అయితే ఆల్రెడీ ఇప్పుడైతే కూలగొడుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నిటిని కూడా కూలగొట్టే అవకాశం అయితే లేకపోలేదు. కానీ దానిపైన అయితే ముందు అధికారులు కూడా ఏరియా ఏదైతే ఉందో అటువంటి ఏరియాలన్నింటినీ కూడా వారు ముందుగా ఐడెంటిఫై చేసి వారి యొక్క పర్మిషన్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఆ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీని కూడా ఇంజనీర్లు అయితే చెక్ చేసిన తర్వాత అది అక్కడ ఉండడం సురక్షితం కాదు, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనుక ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా కొన్ని రోజుల్లోనే ఈ యొక్క అధికారులందరూ కూడా అందులో ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ కూడా ఇటు సురక్షితమైన ప్లేస్లకు తరలించిన తర్వాత దాని యొక్క స్టెప్ బై స్టెప్ డిమాలిషన్ చేసే ఆలోచనలో అయితే హైడ్రా అయితే అడుగులు వేస్తుంది విద్య. థ్యాంక్ యూ శివ. ఎందుకంటే